కొంతమంది మాట్లాడుతుంటారు, మేము అడిగామా యేసు ప్రభు చచ్చిపోమని అని అంటారు. ఎంత ధైర్యమో, ఎంత ధీమానో. ఒరే నాయన, ఆయన చనిపోకపోతే అసలు నిరీక్షణ అనేది లేదు, ఆశ అనేది లేదు. నిరీక్షణ అంటే తెలుసా, మనం మన జీవితాన్ని చిందరవందర చేసేసుకుంటాం, గందరగోళం చేసేసుకుంటాం. అంత గందరగోళంలో నిరాశ, నిస్పృహ, ఇక ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు, అంతే. ఎందుకంటే ఆ నిరాశలో ఏం కనిపించదు. కానీ ఆ నిరాశలో ఎక్కడో ఒక చిన్న ఒక ఆశ ఉందనుకోండి, సూసైడ్ చేసుకోరు, దాన్ని నిరీక్షణ అంటాం. అదొక అవకాశం ఉంది కదా, దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రపంచానికి ఉన్న ఏకైక నిరీక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ. ఆయన పాపుల కోసం సిలువలో ప్రాణం పెట్టాడు కదా. నేను పాపినే కదా, నన్ను క్షమించడా? క్షమిస్తాడు, వెళ్తాను. అందరి ప్రయత్నం చేశాను, అన్ని ప్రయత్నం చేశాను. చివరిసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా, నేను పాపిని, నా కోసం నేను సిలువలో ప్రాణం పెట్టాను, యేసు ప్రభువా నన్ను క్షమించు, నాకు కొత్త జీవితాన్ని ఇవ్వు అని అనగలిగేటువంటి నిరీక్షణ ఒకే ఒకటి యేసు ప్రభు సిలువ. ఇంకెక్కడ లేదు ఈ ప్రపంచంలో, ఏ జాతికి లేదు ఈ ప్రపంచం.